ప్రభుత్వంతో చర్చల అనంతరం జూడాలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర మాకుండే 5 స్టేషన్స్ ఉంటాయి. అన్ని స్టేషన్స్ దగ్గర మా యొక్క స్టైపెండ్ బిల్స్ని ముందుకు జరపండి అని ఎవ్రీ మంత్ మేము వెళ్ళి బ్రతిమిలాడుతుంటేనే మాకు 4 నెలలకు ఒకసారి స్టైపెండ్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మేము అంటే దాని గురించే మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ అవ్వలేదు. కాబట్టి మేము వెళితే సార్ దానికి మంచిగా రెస్పాండ్ అయ్యాడు. దాంట్లో ఏంటంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేము నెక్స్ట్ మంత్ నుంచి పక్కా ఎవ్రీ మంత్ 15 లోపు మీకు స్టైపెండ్స్ పడిపోతాయని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చాడు. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అండ్ ఇంకోటి నెక్స్ట్ యొక్క డిమాండ్ ఏంటి అంటే అడిక్వేట్ హాస్టల్ ఫెసిలిటీస్. జూనియర్ డాక్టర్స్ అందరూ ఇప్పటికీ అంటే ఏళ్ళ తరబడి నుంచి మాకు పీజీ యొక్క సీట్స్ పెరగడము, మన యూజీస్ సీట్స్ పెరగడము, ఎస్ఎస్ సీట్స్ పెరగడం, ఎస్ఆర్ సీట్స్ పెరగడం వల్ల ఎవరైతే మెడికల్ కాలేజ్లో ఉన్నారో వాళ్ళకు డాక్టర్స్కి ఎక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. అంటే ఎట్లా అంటే ఒక 1000 మంది ఉండే దగ్గర అట్లీస్ట్ ఓన్లీ 200 మెంబర్స్కి కూడా హాస్టల్ ఫెసిలిటీస్ లేకుండా అయిపోయినాయి. కాబట్టి దీని గురించే మేము హెల్త్ మినిస్టర్ సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ ఈ యొక్క డిమాండ్ ఒప్పుకొని అవును మీకు ప్రతి ఒక్క మీకు ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని చోట్లలో మీకు సరిపడన్ని హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి కలుగజేస్తామని చెప్పేసి మాకు చెప్పారు, అష్యూరెన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ థింగ్ న్యూ బిల్డింగ్ ఫర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్. తెలంగాణ యొక్క ప్రజల కోరిక. ఎందరో మంది పేషెంట్స్, 2000 మంది ఓపీ, 500 మంది ఐపీ, డైలీ ఇంతమంది లోడ్ ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు ఎంత తక్కువ చిన్న బిల్డింగ్ ఉంది అని అంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 100 మందిని కూడా అకామిడేట్ చేయలేము. ఒక పేషెంట్స్ని అంత చిన్న బిల్డింగ్లో ఒక 2000 మందిని అకామిడేట్ చేస్తూ ఇంత పెద్ద హాస్టల్ నడుపుతున్నారు. అది చాలా పేషెంట్ల యొక్క హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎన్నో ప్రజల ప్రాణాలు ముప్పులో పడుతున్నాయని చెప్పేసి మేము ఎన్నో ఏళ్ల నుంచి దీని గురించి ఫైట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క సమస్య కోర్టులోనే కొనసాగుతుంది. దాని గురించే మేము హెల్త్ మినిస్టర్ సార్ని వెళ్ళి కలవడం జరిగింది. సార్ దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నేను ఏదైనా చేసి తెలంగాణ ప్రజలకు మంచి కలుగజేస్తాను, తెలంగాణ ప్రజలకు ఒక మంచి ఉస్మానియా హాస్పిటల్ ఇస్తాను అని చెప్పేసి 2 నెలల్లో నేను వచ్చి మీ దగ్గర శంకుస్థాపన చేస్తాను ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి అని చెప్పేసి వ్యక్తం చేశారు. దీనికి మేము ఈ అష్యూరెన్స్ ఇచ్చినందుకు మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మళ్ళీ ఏదైతే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటారు, అంటే వేరే కంట్రీస్లలో ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేయాల్సింది ఉంటుంది. దాంట్లో పరంగా స్టైపెండ్స్ వాళ్ళకు అసలు ఇవ్వకుండా సేమ్ ఎట్లా అయితే గవర్నమెంట్ హౌస్ సర్జన్స్ ఎలా అయితే వర్క్ చేస్తారో 24/7 వీళ్ళు కూడా అలానే వర్క్ చేసినా కానీ వాళ్ళకి స్టైపెండ్స్ ఇవ్వని పక్షాన వాళ్ళ చాలామంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడికి వచ్చి చాలా సఫర్ అవుతున్నారు. దానివల్ల దీని విషయమై మళ్ళీ మేము హెల్త్ మినిస్టర్ సార్ని డిమాండ్ చేస్తే సారు ఓకే మేము దీని గురించి డిస్కస్ చేసి దీని యొక్క తదుపరి చర్యను తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఆనందనీయమే ఇది కూడా. మళ్ళీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ప్రతి ఒక్క రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీజీ డాక్టర్స్ అందరికీ స్టైపెండ్స్ అనేవి చెందుతలేవు. ఎవ్రీ మంత్ ఎలాగైతే ఎన్ఎంసీ రూల్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ పీజీ స్టైపెండ్స్ ఎలా ఉన్నాయో ప్రైవేట్ పీజీ స్టైపెండ్స్ కూడా అలానే ప్రతి ఒక్క నెల అందాలి అని చెప్పేసి చెప్పినా కానీ ఇంకా ఏ కాలేజీలలో కూడా ఇలాంటి స్టైఫండ్స్ అందజేయడం అనేది లేదు. ఎన్నేళ్ల నుంచి ఇలాంటి అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇది నడుస్తూనే ఉంది. దీని గురించే మేము హెల్త్ మినిస్టర్ సార్ని కలిసినాము. దీని యొక్క తదుపరి చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి చెప్పారు. ఓవరాల్ ఏంది అని అంటే మా యొక్క డిస్కషన్ విత్ హెల్త్ మినిస్టర్ సార్ చర్చలు అయితే సఫలమయ్యాయి. దీని యొక్క ఆల్రెడీ మా యొక్క ఏవైతే మాకు ఇప్పటికీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ స్టైపెండ్స్ పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ స్టైపెండ్స్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. ఆనందం వ్యక్తం చేస్తున్నాం దీనికి కూడా. ఇంకాను ఇలాగే ఎవ్రీ మంత్ మాకు 15వ తారీఖు లోపు అందరికీ స్టైపెండ్స్ పడేలాగా అండ్ మిగతా ఏవైతే మేము డిమాండ్స్ చెప్పామో అన్నిటికీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని మాకు అష్యూరెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము హెల్త్ మినిస్టర్ సార్కి. సమ్మె యొక్క డిసిజన్ అనేది మేము మా యొక్క తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అందరికీ డిస్కస్ చేసుకొని మేము తదుపరి మా యొక్క కార్యాచరణ ఏందనేది మేము మీకు తెలియజేస్తాం. 1 hour
ఓకే ఇప్పుడే ఇప్పుడే. ఇప్పుడు మేము జస్ట్ రిప్రజెంటేటివ్స్ మాతో పాటు ఎస్ మేము జస్ట్ రిప్రజెంటేటివ్స్ మాతో పాటు చాలా మంది డాక్టర్స్ ఉంటారు, అందరు డిసిషన్ తీసుకొని ఒక 1 అవర్లో మీకు అప్డేట్ చేస్తాం. ఎనీవే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చూద్దాం ఒక 1 అవర్లో వీ విల్ ఇన్ఫార్మ్ అవర్ మా జూనియర్ డాక్టర్స్ అందరికి చెప్పేసి ఒక 1 అవర్లో కాల్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.